హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. నిన్న ఆంధ్రప్రదేశ్లో విజయవాడలోన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చాలా సుదీర్ఘంగా నిర్వహించినటువంటి మీడియా సమావేశం చాలా సంచలనంగా మారింది. పలు అంశాలను ఆయన ప్రస్తావించారు, చాలా విశదీకరించారు, చాలా సాక్ష్యాధారాలతోనూ ఆ తర్వాత ప్రతి అంశం పైన కూడా సహేతుకంగా ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, ఆయన విసిరిన విసురులు కావచ్చు, ఆయన చేసిన పంచులు కావచ్చు, ఆయన వేసిన పంచులు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా 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 చర్చనీయాంశాలుగా మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్లోని ప్రస్తుత పాలన, కూటమి పాలన ఎలా ఉంది, తన పాలన ఎలా ఉండింది, 5 ఏళ్ల పాలన ఎలా ఉండింది, ఇప్పుడు దాదాపు 2.5 సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి కూటమి పాలన ఎలా ఉంది, ఇందులోనే ఎంత అరాచకత్వం ఉంది, ఆ తర్వాత ఎంత దౌర్జన్యం నడుస్తుంది, ఎవరైనా మాట్లాడితే వాళ్ళని ఎలా నిర్బంధిస్తున్నారు, అరాచకం ఎలా సాగుతోంది అని, అలాగే ఇప్పుడు గాది సాయి కృష్ణ జనసేన కార్యకర్త అని చెప్పుకుంటున్నటువంటి సాయి కృష్ణ లాకప్ డెత్లో విస్తుపోయేటువంటి నిజాల గురించి మాట్లాడారు. అలాగే చాలా విచిత్రమైనటువంటి అంశం, అంటే స్పెషల్ అంశం గురించి చెప్పాలి అంటే ఈ మధ్య కాలంలోన జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావిస్తున్నటువంటి మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, అంటే మీరు అమరావతిని రాజధాని పేరుతోన మీరు లక్షల కోట్లు ఖర్చు చేసినా కూడా రానున్న 20 ఏళ్లకు కూడా మీరు రాజధాని స్వరూపాన్ని తీసుకురాలేరు అని ఆయన విమర్శిస్తూనే ఆయన ఏమన్నారంటే, దానికంటే కూడా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మధ్య ప్రాంతానంతా కూడా మీరు అద్భుతంగా మీరు డెవలప్ చేసుకోవచ్చు, కొన్ని లక్షల కోట్లు ఖర్చు చేస్తే చాలు, 10,000 కోట్లతోన అభివృద్ధి చేసుకోవచ్చు, మీకు కళ్ళెదుట రాజధాని కనిపిస్తుంది, ఈ పని మీరు ఎందుకు చేయకూడదు అని ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఆయన మావిగన్ అని పేరు పెట్టినప్పుడు చాలామంది ఆయన విపరీతంగా ట్రోల్ చేశారు. సోషల్ మీడియాలో అయితే చాలా చాలా హీనాతిహీనంగా కూడా ట్రోల్ చేశారు. సో క్రమంగా ఏమైపోయింది, ట్రోలింగ్ దశను దాటిన తర్వాత కొంతమంది చర్చించుకోవడం మొదలుపెట్టారు, ఇప్పుడు చాలామంది ఆలోచించడం మొదలుపెట్టారు. మరి ఈ మావిగన్ అంటే ఏంటి, ఏం కథ అనేది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అది ఎందుకు వచ్చిందో ఏంటో తెలియదు, కానీ మొదటి నుంచి కూడా 3 రాజధానుల పైన ఆయనకు చాలా క్రేజ్. హీఈస్ వెరీ మచ్ ఫ్యాసినేటెడ్. సో ఆయన పాలనలోన రాగానే ఆయన అప్పట్లో ఏమన్నారు, అంటే ఆయన లెక్కలోన, అంటే ఇప్పుడు అమరావతి పైన ఆయనకు ప్రత్యేకించి ద్వేషం అంటే ఏమీ లేదండి. నిన్న ఆయన అదే చెప్పాడు, అమరావతి పైన నాకు ద్వేషం ఏం లేదు, అది అభివృద్ధి చేస్తే కనుక నేను కూడా సంతోషిస్తాను. గతంలోన ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీలోన అమరావతికి ఆయన మద్దతు ఇచ్చిన మాట కూడా ఉంది. ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం అదే అంటుంది. ఆ రోజు అసెంబ్లీలో ఆ మాట అన్నావు కదయ్యా, మళ్ళీ ఇప్పుడు 3 రాజధానులు ఎందుకు అంటున్నావు అని 3 ముక్కలాట అన్నారు. 3 రాజధానులు సరే, ఆయన 5 ఏళ్ల పాలనలోన అమరావతికి భూములు ఇచ్చినటువంటి రైతులు నిరసనగా పాదయాత్ర చేయడం, ఏళ్ల తరబడి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం, వాళ్ళని అణిచివేయడానికి ప్రయత్నించారన్న ఆరోపణలు, వీటన్నిటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని అంటూ లేకుండా పోయింది అనేటువంటి అపప్రత మాత్రం ఖచ్చితంగా నిలబడింది. ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది, ఆ రాజధాని వాళ్ళ ఆత్మగౌరవంగా ఉంటుంది, వాళ్ళ దిక్సూచిగా ఉంటుంది, వాళ్ళ అస్తిత్వం ఎగ్జిస్టెన్స్గా ఉంటుంది. అలాంటిది రాజధాని గురించే ఇక్కడ పెద్ద రచ్చ అవుతుంది. దాదాపు 10 ఏళ్ళు అయిపోయింది, రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అయిపోయినా కూడా ఇప్పటికీ కూడా అదే చర్చ జరుగుతుండటం అనేటువంటిది నిజంగా కూడా దురదృష్టకరమైన విషయమని మనం అనుకోవాలి. దీనికి కారణం ఏంటంటే, ఒకరు తాడును ఇటువైపు లాగితే ఇంకొకరు ఇటువైపు లాగుతారు. ఒకరు ఒక 5 ఏళ్ళు ఉంటారు, వాళ్ళు ఒకలాగా చేస్తారు, ఇంకొకరు మరో 5 ఏళ్ళు వస్తారు, పాతదంతా కప్పేస్తారు, కొత్తది అని అంటారు. ఇలా చేస్తూ పోతే ఆంధ్రప్రదేశ్కు రాజధాని అనేటువంటి పదమే ఉండదా అని తటస్థులు చాలా బాధపడుతున్న మాట అయితే వాస్తవం. ఈ సందర్భంగా మరోసారి వివాదానికి తెరలేపారు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మళ్ళీ చాలా స్ట్రాంగ్గా అన్నారు, మేము ఆ మాటకే కట్టుబడి ఉంటాము, మావిగన్ మా నినాదం, వచ్చే ఎన్నికల్లోన మేము ఇదే అజెండాతో ముందుకెళ్తాం, మీరు చూసుకోండి, మీరు ఇదే అజెండాతో మేము ముందుకెళ్తాం. సో మావిగన్ పేరుతో మేము వెళతాం, ప్రజల ముందు ఉంచుతాం, ప్రజలను ఆలోచించుకోమంటాం, మళ్ళీ వాళ్ళకు అమరావతి రాజధాని కావాలా లేదా మావిగన్ రాజధాని కావాలా అని లెక్కలతో సహా మేము వివరిస్తాం, ప్రజలు ఎవరికి ఓటేస్తే వాళ్ళే గెలుస్తారు, లెట్ ఇట్ బి ఏ రెఫరెండం అని చెప్పేశారు. ఇది చెప్పాలంటే ఎంతో ధైర్యం ఉండాలి, సాహసం ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సాహసంగా ఈ ప్రకటన చేశారని చెప్పాలి. ఇది సాధారణమైనటువంటి ప్రకటన కాదు.
ఎందుకంటే ఇప్పటికే ఆయన 3 రాజధానులు చేశారని, వైజాగు, అమరావతి, ఆ తర్వాత కర్నూలు రాజధానిగా చేస్తానని చెప్పి, ఆ తర్వాత వైజాగ్ పైన ఆయన కన్నేశారని, వైజాగ్ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తామని చెప్పి, ఆ తర్వాత దాన్నే క్యాపిటల్గా చేస్తామని చెప్పారు. ఋషికొండలోనే ప్యాలెస్ లాంటిది కట్టించారని, ఆ తర్వాత అక్కడ భూములన్నింటినీ కూడా వైఎస్ఆర్సీపీ కనుసన్నల్లోనే కబ్జాలకు గురైపోయాయని రకరకాల ఆరోపణలు గత ఎన్నికల్లో ఎదుర్కొన్నారు. సరే, ఆయన ఓటమి పాలయ్యారు, కారణాలు వేరే ఉండొచ్చు, బట్ ఆయన ఓటమి పాలయ్యారు. అయితే చాలా కాలం తర్వాత మళ్ళీ అంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు సర్కారులోకి వచ్చేసారో, కూటమి సర్కారు వచ్చిందో, ఈసారి మళ్ళీ ఆయన ఏమన్నారు, 5 ఏళ్ల పాటు ఆగిపోయినటువంటి అమరావతిని మళ్ళీ ఆయన భుజాన్ని ఎత్తుకున్నారు. కారణం ఏంటంటే ఇది ఆయన మనస్సు నుంచి పుట్టినటువంటి అదేమంటారు ఆలోచన, ఆయన బుర్ర నుంచి పుట్టిన ఆలోచన కావచ్చు. కాబట్టి వాళ్ళ పార్టీ ప్రతిపాదించింది కాబట్టి దానిపైన వాళ్ళకు ప్రేమ ఉంటుంది, మక్కువ ఉంటుంది. ఈసారి వాళ్ళ అదృష్టం, ఆంధ్రప్రదేశ్ అదృష్టం ఏంటంటే కేంద్రంలో కూడా వీళ్ళ భాగస్వామ్యం ఉండడం, వీళ్ళ మద్దతుతోనే అక్కడ ఎన్డీఏ సర్కారు నడవడం, పైగా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి సర్కారు నడవడం. సో వీటన్నిటి కారణంగా నిధులకు ఇబ్బంది అయితే లేకుండా పోయింది. సో ఇప్పుడు నిధులు వరదలాగా వచ్చి పడుతున్నాయి. మళ్ళీ అభివృద్ధి పనులు మొదలు పెట్టేశామని అంటున్నారు, రోడ్లు వేస్తున్నామని అంటున్నారు, కొన్ని చోట్ల సగం రోడ్లు వేసామని అంటున్నారు. సరే, ఏది ఏమైనా ఒకవైపు అమరావతి అభివృద్ధి అయితే జరుగుతోంది. రోజుకొక అభివృద్ధికి సంబంధించినటువంటి జీవోలు వచ్చేస్తున్నాయి. అంతకు మించి కేంద్రం కూడా ఒక అడుగు ముందుకు వేసి తమ కేంద్ర ఉద్యోగులకు క్వార్టర్సు, కేంద్ర కార్యాలయాలు కూడా అమరావతిలోనే నిర్మిస్తామని ప్రకటించేశారు. వీటన్నిటిని ప్రకటించడం ద్వారా పైగా వాళ్ళు అసెంబ్లీలో, పార్లమెంట్లో కూడా తీర్మానం చేశారు అమరావతి రాజధాని. ఇప్పటి వరకు ఏపీకి ఒక రాజధాని అన్నారు కానీ అమరావతి పేరు ఉండలేదు. ఈసారి అమరావతిని కూడా వాళ్ళు పేరును చేర్చారు. ఆ పేరును చేర్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వివాదాస్పదమైనటువంటి ఒక మాట అన్నారు. పార్లమెంట్లోనే వాళ్ళు తీర్మానం చేస్తే అది అయిపోయినట్ట, మళ్ళీ వచ్చేసారి మేము రామా, మేము ఒక ప్రతిపాదన చేయమా, అది వస్తే ఏం చేస్తారట అని కూడా ఆయన ఒక మాట అన్నారు. అంటే ఆయనకు బహుశా ఆయన చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారా లేదా వ్యక్తిగతంగా తీసుకున్నారో అర్థం కావట్లేదు. కానీ అమరావతి అంటే ఆయన విముఖత చూపుతున్నారు. అంటే చాలా జాగ్రత్తగా లోతుగా ఆలోచిస్తే, అంటే రాజకీయాలకు అతీతంగా మనం ఆలోచించగలిగితే మళ్ళీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అమరావతి పట్ల విముఖత చూపుతున్నారు, అమరావతి వద్దని ఎందుకు అంటున్నారు? వైజాగ్ ఉన్నా పర్వాలేదు, మావిగన్ ఉన్నా పర్వాలేదు, కానీ అమరావతి మాత్రం వద్దని ఎందుకు అంటున్నారంటే అందులో ఒక చిన్న లాజిక్ ఉంది. ఏంటంటే అమరావతిలోన ఇప్పుడు ఇంకా ఏమీ లేదు, కేవలం భూములు మాత్రమే ఉన్నాయి. రైతు భూముల్ని వాళ్ళు లక్షల ఎకరాల భూములు, 1000 ఎకరాల భూముల్ని వాళ్ళు సేకరించేశారు. ఆ భూముల్లోన ఎన్ని ఏళ్ల తరబడి కట్టడాలు కడితే మనకు రాజధాని సంపూర్ణ స్థితికి వస్తుంది? అక్కడ ఒక సోషల్ లైఫ్ క్రియేట్ కావాలి. సోషల్ లైఫ్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ అక్కడన్ని భవనాలు, కార్యాలయ భవనాలతో పాటు ప్రజాజీవనం, ప్రత్యక్షంగా ఉపాధి పొందేవాళ్ళు, పరోక్షంగా ఉపాధి పొందేవాళ్ళు అందరూ ఒక చోట గుమికూడితే తప్ప రాజధాని కళ రాదు. ఇది రావడానికి చాలా టైం పడుతుంది, చాలా శ్రమతో కూడుకున్నటువంటిది. ప్రజలు ఏం చూస్తారంటే నాయకుడు ఏం చేశాడో అని చూస్తారు. నాయకుడు ఏం చేశాడు, అతను సరిగ్గా చేశాడా లేదా, ఆయన చేసింది కళ్ళెదురు కనిపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంక్షేమ పథకాలు ఉన్నాయి. సంక్షేమ పథకాల కింద మీరు అమ్మఒడి డబ్బులు ఇచ్చేశారు, తల్లికి వందనం డబ్బులు ఇచ్చేశారు, పిల్లల చదువుకు డబ్బులు ఇచ్చేశారు, అలాగే రైతుకు డబ్బులు ఇచ్చేశారు. ఇలా డబ్బులు ఇవ్వడం అనేటువంటిది, వాళ్ళ ఖాతాలో అమౌంట్ పడిపోవడం అనేటువంటిది తక్షణంగా వాళ్ళకు ఉపశమనం కలిగించేది, ప్లస్ వాళ్ళకు వెంటనే తెలిసి వచ్చేది, అబ్బా ఇది బాగున్నట్టుందే, ఈ ప్రభుత్వం మనకి ఏదో చేస్తున్నట్టుందే అని అనిపించేటువంటిది. కానీ రాజధాని నిర్మాణం అనేటువంటిది అది విత్తితే ఆ విత్తనం మొక్కగా మారితే, ఆ మొక్క కాస్త చెట్టుగా మారితే, ఆ చెట్టు కాస్త ఫలమిస్తే అప్పుడు చెప్పుకోవచ్చు, ఇదిగో చూడండి ఈ చెట్టు అప్పుడు మనం విత్తనం విత్తాం కదా, ఆ విత్తనం ఇప్పుడు చెట్టుగా మొలకెత్తిందని చెప్పాలి. అప్పటిదాకా ఎవరికి ఓపిక ఉంది? ప్రజలు ఏమనుకుంటారు, నేను విత్తనం విత్తానన్నా కూడా నమ్మరు. పర్రు నేల కనిపిస్తుంది, అక్కడే వీళ్ళేం విత్తనాలు విత్తారు అని. అలాంటిది అమరావతిలోన మీరు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఒక 10-15 భవనాలు కట్టినా కూడా ప్రజలు నమ్మరు. దాన్ని రాజధానిగా తీసుకురావాలంటే రాత్రికి రాత్రి సాధ్యపడదు, అసాధ్యమైనటువంటిది. జగన్మోహన్ రెడ్డి గారి లెక్క ప్రకారం అమరావతిలోన రాజధానిని నిర్మించడం, దేనైనా సరే నిర్మించడం అనేటువంటిది ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ అంటారు ఆయన. మళ్ళీ ఇప్పుడు వైజాగ్ ఎందుకు ఆయన ఇష్టపడ్డారు? వైజాగ్లోన అన్నీ ఉన్నాయి,
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, సోషల్ లైఫ్ ఉంది, దానికి ఆల్రెడీ ఒక క్రెడిబిలిటీ ఉంది. అక్కడ ప్లగ్ అండ్ ప్లే అంటారు. కార్పొరేట్ స్టైల్లోన మనం ఏమంటామంటే ఒక బిల్డింగ్, ఒక కార్పొరేట్ ఆఫీస్కు ఒక బిల్డింగ్ కావాలి, అన్నీ ఉన్నటువంటి ఒక బిల్డింగ్లో వెళ్ళిపోయి జస్ట్ ప్లగ్ పెట్టేస్తారు, కార్యాలయాన్ని నిర్వహించేస్తారు. అలా ఉండాలి అంటారు ఆయన. ఏదో మనం ఒక 10,000 కోట్లు ఖర్చు చేశామా, 20,000 కోట్లు ఖర్చు చేశామా, రాజధాని వచ్చేసిందా అన్నట్టుగా ఉండాలి. కానీ మొత్తం భుజాన ఎత్తుకోవాలంటే అయ్యే పనేనా అని. మరి చంద్రబాబు నాయుడు గారి వాదన ఏంటంటే అలా అని మనం ఎందుకు అనుకోవాలి? ఏదైనా సరే ఇప్పుడు వైజాగ్ అయినా ఒక రోజుతోనే నిర్మితమైందా? మళ్ళీ ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ టౌన్ అయినా సరే రాత్రికి రాత్రి నిర్మితం కాలేదు కదా. ఎవరో ఒకరు మొదలు పెట్టాలి, ఎవరో ఒకరు నిర్మాతలు కావాలి, ఎవరో ఒకరు మార్గదర్శకులు కావాలి. వాళ్ళు నిర్మించిన తర్వాత అంటే నువ్వు విత్తిన విత్తనానికి సంబంధించిన ఫలాన్ని నేనే తినాలి అనుకోవడం స్వార్థమవుతుంది. నువ్వు విత్తనం విత్తావు అంటే తర్వాత తరానికి నువ్వు పండు అందిస్తావనే నమ్మకంతోనే విత్తనాన్ని విత్తుతావు కదా. అంతేగాని నేను విత్తనం విత్తాను, ఆ పండు నేనే తినాలి అనుకుంటే అది తప్పవుతుంది. సో లాజికల్గా పైగా ఏంటి, ఆంధ్రప్రదేశ్ విడివడిపోయింది, ఎంతో దుఃఖంగా ఉంది, అభివృద్ధి పరంగా వెనకబడిపోయింది, అద్భుతమైనటువంటి హైదరాబాద్ నగరాన్ని కాదు అనుకుని బయటకు వచ్చేసింది. అలాంటప్పుడు దానికి ఉపశమనం కలిగించే విధంగా మనం చేయాలంటే ఏం చేయాలి? ఒక రాజధాని ఉండాలి, ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం ఒక రాజధాని ఉండాలి కదా అని కూటమి వాదిస్తుంది. చాలామంది ప్రజలు కూడా వాదిస్తున్నారు. అరే ఒక రాజధాని లేకపోవడం ఏందయ్యా, 3 రాజధానులు ఏంటి? ఇదేమైనా విన్నామా కన్నామా? ఎందుకంటే మీరు ఎక్కడో వేరే దేశాల్లో ఉండొచ్చు, అక్కడ ఆల్రెడీ ప్రాక్టీసైజ్డ్, కానీ ఇక్కడ ప్రాక్టీస్ కాలేదు కదా. కాబట్టి ఇక్కడ ఈ రకమైనటువంటి వాదాలు వినిపిస్తున్నాయి. కాబట్టి మావిగన్ మాట నిన్న మీడియాలో మాట్లాడడమే కాదు, దీని ప్రకారమే మేము రేపు ఎన్నికలకు వెళుతున్నాము, ఇది మా అజెండాలో చేరుస్తాం, ఇది మా మేనిఫెస్టోలో చేరుస్తాం, దీన్ని ముందు పెట్టుకొని మేము ఓట్ల కోసం వెళ్తాం అనడం నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి చాలా అద్భుతమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం. చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేన్ని అంగీకరిస్తారో, దేనికి సహకరిస్తారో మనకు తెలియదు కదా. సో నిన్నటి మీడియా సమావేశంలోన ఈ ఒక్క అంశం మాత్రం చాలా హైలైట్గా నిలిచింది. అదండి విషయం. దట్స్ ఆల్.